సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేసిన పనిలో కష్టం కనిపిస్తుంది. మీరు ఏదైతే పని ప్రారంభిస్తారో అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. రాశ్యాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. లాభాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా ₹1కి ₹10 ఖర్చు పెడితే కానీ మనకి వెళ్ళదు అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడికైనా సరే డబ్బుతోటే ముడిపడి ఉంటుంది. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు. డబ్బు ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఉంటుంది. డబ్బు లేకపోతే రెస్పెక్ట్ ఎవరు, అది కుటుంబంలో అయినా సరే బయట అయినా సరే అనే ఒక నిర్ణయానికి వస్తారు. అయితే దైవానుగ్రహం వల్ల మీరు ఏదైతే కార్యక్రమం తలుచుకుంటారో అది నెరవేరుతుంది, ముందుకు వెళ్తుంది. గృహ సంబంధించిన విషయవహారాలు, ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటారు. అది ఈ వారం అడ్వాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడో కొన్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. దాన్ని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాంట్లో ఉన్న కొంత డబ్బుని సేవింగ్స్ చేసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఆదిత్య హృదయం పఠించి ముందుకు వెళ్ళండి. ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాల్లో, వివాహ సంబంధించిన విషయవహారాల్లో ఒక కొలిక్కి రావడం, సంతానం మంచి సంబంధం అనేది కుదురుతుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చక్కగా ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్, స్కాలర్షిప్స్ వీరికి లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఇది చక్కటి కాలం అని చెప్పొచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా విదేశాల్లో స్థిర నివాసం కోసం ఏర్పాటు చేసుకుంటున్నవారు ఏవైతే అప్లికేషన్స్ పెడుతున్నారో చక్కగా ఈ వారం పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది. అష్టమ శని నడుస్తుంది, ఆందోళనకరంగా ఉంటుంది. సప్తమంలో రాహు ఉన్నారు. ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకపోతే బాగుంటుంది, ఎవరైనా అనుకుంటారా అనుకుంటారు. కానీ మీరు చేసే నిర్ణయాలు కావచ్చు, మీరు చేసే పని కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు లాభసాటిగా ఉంటాయి. ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మీకు మీరుగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. అయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, సినీ కళా రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి భవిష్యత్ మీద ఆశతోటి మీరు తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు, కొత్త ప్రాజెక్టుల విషయంలో ఒక కొలిక వస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు వేరే వాళ్ళు తీసుకోవాలి అని మిమ్మల్ని అడగడం లేదా మభ్యపెట్టడం ఉంటుంది. ఏదైనా సరే ఒక మాట ఇచ్చేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించుకుని ఇవ్వాలి. రేపొద్దున ఇవ్వడం వల్ల మనకి నష్టం వస్తుందా, లాభం వస్తుందా అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మనగానే మోసపోయే అవకాశం గోచరిస్తుంది. ఎవరికైనా డబ్బులు చేతికి ఇవి ఇచ్చినట్లయితే అది మళ్ళీ తిరిగి రావు. అప్పు విషయంలోనూ, లోన్ల విషయంలోనూ, క్రెడిట్ కార్డు విషయంలోనూ, షూరిటీ సంతకాల విషయంలోనూ తప్పకుండా జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏదైనా లోన్ కావాలంటే పర్సనల్ లోన్ పెట్టడం కానీ, క్రెడిట్ కార్డు వాడుకోవడం లేదా వేరే ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు వాడడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా వీరికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఒక శనివారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ ఆంజనేయ స్వామివారికి వడమాల వేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in